హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హార్టీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దగ్గర ఉండే రాపూర్ మండలంలో మాలకొండ క్షేత్రానికి వచ్చానన్నమాట. ఈ మాలకొండ క్షేత్రం చాలా విభిన్నమైనది. అన్ని రోజులు ఈ టెంపుల్ ఓపెన్ ఉండదు. అన్ని రోజుల్లో ఋషులు మునులు పూజ చేసే ఈ టెంపుల్ని శనివారం ఒక్కటే ప్రజల సందర్శనార్థం ఓపెన్లో ఉంచుతారు. ఆ శనివారమే మేము వెళ్ళాము. మార్నింగ్ 6కి వెళ్ళాము. చాలా చక్కగా ప్రశాంతమైన దర్శనం లభించింది. అసలు ఇది ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే అక్కడికి వెళ్ళాక కానీ మీకు అర్థం కాదు. కానీ చాలా బాగుంటుంది. చాలా భక్తి పారవశ్యంతో ఉంటారు ఇక్కడికి వచ్చిన ప్రజలు. ఎన్ని వేల మంది వస్తారండి. సాటర్డే ఒక్కటే ఉంటుంది కాబట్టి చాలా రష్గా ఉంటుంది. ఈ లైన్స్ గుండా వెళ్తే స్వామివారు ఒక గుహలో ఉంటారు. జ్వాలా నరసింహస్వామి ఉంటారు. చాలా చక్కగా దర్శనం అయింది మాకు. చూడండి ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా గోవిందా అనుకుంటూ. అక్కడ నామాలు కూడా ఉన్నాయి, శంఖు చక్ర నామాలు కూడా ఉన్నాయి ఆ కొండ మీద. ఇది ఎంట్రీ అండి. మనమైతే లోపలికి ఫోన్ నాట్ అలౌడ్. ఇటు నుంచి మళ్ళీ ఇటు వచ్చాక ఈ కొండ చీలి ఉంటుంది. కొండ చీలిన విశేషం ఏంటంటే సైంటిఫిక్గా ఒకటి, పురాణం ప్రకారం ఒకటి చెప్తారు. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించడానికి ఈ కొండను తన గోళ్లతో చీల్చాడని అంటారు. కానీ సైంటిఫిక్గా ఇవి రాళ్ళు ఎప్పుడో ఏమైతాయో తెలియదు కదండి. కానీ భక్తులు స్వామివారి మహిమగా భావిస్తూ పూజించుకుంటారు. ఎంత ప్రశాంతంగా ఉంది. కొండపై నుండి కింద మాలకొండ ఊరు అనమాట. మేమైతే సంవత్సరంలో 2 సార్లు ఖచ్చితంగా దర్శించుకుంటాము. స్వామివారి మహిమ చాలా అద్భుతంగా ఉంటుంది. మేము కొంచెం రైస్, కొంచెం బ్లాంకెట్స్ కూడా తీసుకెళ్ళాము, డొనేట్ చేసాము టెంపుల్ వాళ్ళకి. అక్కడ కొంతమంది బెగ్గర్స్కి దుప్పట్లు అవన్నీ ఇచ్చాను. ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.